హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది మోడర్న్ టీచర్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇంపార్టెంట్ థియేటర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో థియేటర్స్ అంటే సినిమా థియేటర్స్ కాదు, మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ నాటకాల గురించి తెలుసుకుందాం. అయితే ఈ వీడియో ఏపీ హైకోర్ట్ నోటిఫికేషన్కి చాలా చాలా ఇంపార్టెంట్. ద పీపుల్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏపీ హైకోర్ట్ నోటిఫికేషన్ అండ్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్, ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. సో వితౌట్ ఎనీ అడ్యూ లెట్ us మూవ్ ఇన్ టు ద వీడియో. బట్ బిఫోర్ దాట్, మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ టు ద ఛానల్, అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫెలో ఆస్పిరెంట్స్. నౌ లెట్ us మూవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వన్ ఈజ్ యక్షగాన. సో యక్షగాన అనేది ఒరిజినల్గా కర్ణాటక రీజన్లో స్టార్ట్ అయింది. తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ రీజన్లో మనకు ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో యక్షగాన, దీన్ని రెండు పదాలు ఇవి, ఈ రెండింటిని మనం విడదీసామనుకోండి. యక్ష అంటే నేచర్ స్పిరిట్స్ అండ్ గాన అంటే సాంగ్స్. అంటే సెలెస్టియల్ స్పిరిట్స్ కోసం, ఏవైతే డివైన్ స్పిరిట్స్ ఉంటాయో, ఇక్కడ ఆత్మలో అన్న మీనింగ్ రాదు, ఇవి డివైన్ స్పిరిట్స్ అని అంటే దేవుళ్ళు గురించి అని అనమాట. సో వాళ్ళకి సంబంధించిన పాటలు అని అర్థం యక్షగాన అంటే. ఇది ఒరిజినల్గా ఇది ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో కూడా కనిపిస్తుంది, బట్ ఒరిజినల్గా ఇది కర్ణాటకలో స్టార్ట్ అయ్యాయి. బట్ లేటర్ ఆన్ ఆంధ్రప్రదేశ్ రీజన్లో కూడా మనకి ఇది ఎక్కువగా స్ప్రెడ్ అయింది, రాయలసీమ రీజన్లో పర్టికులర్గా. దిస్ ఈస్ అసోసియేటెడ్ విత్ విజయనగర ఎంపైర్ అండ్ శ్రీకృష్ణ దేవరాయ. హీ గేవ్ గుడ్ ప్యాట్రనేజ్ ఫర్ దిస్ పర్టికులర్ ఫోక్ ఆర్ట్ ఫామ్. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో, విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఈ యక్షగానకి చాలా ప్రాముఖ్యత వచ్చింది. లేటర్ ఆన్ ఎప్పుడైతే ఈ విజయనగర ఎంపైర్ అనేది డౌన్ఫాల్ స్టార్ట్ అయిందో, మనకి అదే టైంలో మనకి ఈ నాయకా కింగ్స్, మదురైలోని నాయకా కింగ్స్ అండ్ మదురై అండ్ తంజావూరులో ఉన్న ఈ నాయకా కింగ్స్ కూడా ఈ యక్షగానకి ప్యాట్రనేజ్ ఇచ్చారు. సో తమిళనాడులో కూడా మనకి యక్షగాన అనేది కనిపిస్తుంది. అయితే ఈ యక్షగానలో ఫస్ట్ వర్క్ ఏంటి? సుగ్రీవ విజయం. ఇది కందుకూరి రుద్రకవి, విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో ఉన్న వన్ ఆఫ్ ది ప్రామినెంట్ పోయట్స్ అనమాట ఈయన. సో ఈయన రాసిన సుగ్రీవ విజయం అనేది యక్షగానాలో వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ వర్క్స్. ఓకే, అండ్ ఇది ఎవరు పర్ఫామ్ చేస్తారు? జక్కులవారు అనే కమ్యూనిటీ, ఆంధ్రప్రదేశ్లో అయితే జక్కులవారు అనే కమ్యూనిటీ వీళ్ళు పర్ఫామ్ చేస్తారనమాట యక్షగాన అనేది. ఇందులో శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన రామాయణం, మహాభారతం అండ్ భాగవతం లాంటి స్క్రిప్చర్స్ మీద ఈ యాక్ట్స్ అన్నీ ఉంటాయి. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, యక్షగాన. నౌ లెట్ us మూవ్ టు ద సెకండ్ వన్, బుర్రకథ. ఓకే, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందే బుర్రకథ అనేది. మనకి బుర్ర అంటే ఏంటి? జనరల్గా బుర్ర అంటే స్కల్, హెడ్ అనే మీనింగ్ వస్తుంది. అయితే ఇక్కడ వీళ్ళు యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ పేరు బుర్ర, ఎందుకంటే ఇది కొద్దిగా తలలా ఉంటుంది అన్నమాట. ఇది ఒక వీణ లాంటి ఇన్స్ట్రుమెంట్. ఇది వీణ చాలా పెద్దగా ఉంటుంది. అయితే ఈ బుర్ర కథలో యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్, ఈ పర్కషన్ ఇన్స్ట్రుమెంట్, ఇది చిన్నదన్నమాట కొద్దిగా. అయితే దీని పేరు బుర్ర పర్కషన్ ఇన్స్ట్రుమెంట్, వీణ లాగా ఉంటుంది ఇది. అండ్ ఇది ఒరిజినల్గా అగైన్ దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ కర్ణాటక నుంచి డెవలప్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా స్ప్రెడ్ అయింది ఇది బుర్రకథ అనేది. అండ్ ఒరిజినల్ స్టార్టింగ్ డేస్లో, బట్ లేటర్ ఆన్ వీ మోడిఫైడ్ ఇట్ కంప్లీట్లీ. సో ఒరిజినల్లీ ఇట్ వాజ్ డెవలప్డ్ బై జంగం కథ. ఒరిజినల్లీ ఇట్ ఈస్ డెవలప్డ్ యాజ్ జంగం కథ ఆఫ్ జంగం లింగాయత్స్ అనేది కర్ణాటకలో ఒక కమ్యూనిటీ అది. సో వాళ్ళు ఒరిజినల్గా దీన్ని జంగం కథ అనేవారు. దాని తర్వాత మనం దీన్ని బుర్రకథ కింద మార్చాం. ఇప్పుడు ఇదివరకు ఒరిజినల్ డేస్లో కర్ణాటకలో ఏం చేసేవారంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఈ పురాణాలకి సంబంధించిన స్టోరీస్ని పాటలు పాడుకుంటూ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళేవారు అనమాట. అది జంగం కథ. కానీ మన దగ్గర ఏంటంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు ప్రెజెంట్ డేస్లో, అంటే ఒక 20 years 30 years బ్యాక్ మోడర్న్ బుర్రకథ. ఇందులో ఎక్కువగా పొలిటికల్ అండ్ సోషల్ అవేర్నెస్కి సంబంధించి ఈ బుర్రకథ అనే దాన్ని ఒక మంచి ప్లాట్ఫామ్ కింద యూజ్ చేసుకున్నారు. సో మోడర్న్ డే బుర్రకథ ఇట్ వాజ్ డెవలప్డ్ బై షేక్ నాజర్. ఈయన గుంటూరుకి సంబంధించిన వ్యక్తి అండ్ ఈయనని బుర్రకథ పితామహుడు అని కూడా అంటారు, ఫాదర్ ఆఫ్ బుర్రకథ. సో 1942లో ఈ షేక్ నజీర్ అనే ఆయన ఈ బుర్రకథని కంప్లీట్గా మోడర్నైజ్ చేసి స్టేట్కి ఇచ్చారనమాట. అండ్ ఇందులో మనకి ఇప్పుడు ఈ యాక్ట్ చూసారనుకోండి, ఈ ఫోటోను కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకి ముగ్గురు కనిపిస్తున్నారు. సో బుర్రకథలో ఇన్ జనరల్గా ముగ్గురు ఉంటారనమాట. మెయిన్ పర్సన్ని కథకుడు అని అంటారు. సో ద మెయిన్ స్టోరీ టెల్లర్ని కథకుడు అని అంటారు. అండ్ రిమైనింగ్ ఉన్న ఇద్దరిని, ఆయనతో పాటు ఇద్దరు కో స్టోరీ టెల్లర్స్ ఉంటారు, వాళ్ళని వంత అంటారు. సో వంతలు. సో జనరల్గా బొబ్బిలి కథ, పల్నాటి యుద్ధం ఇలాంటి వాటిల్ని వీళ్ళు ఇదివరకు చెప్పేవారు అనమాట. బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం. సో ఇలా రాయలసీమ అండ్ ఈ గుంటూరు ప్రాంతాల్లో జరిగిన మేజర్ యుద్ధాలు, సో వీటి గురించి చెప్పేవారు. లేటర్ ఆన్ డ్యూరింగ్ 1970s అండ్ 1980s ఆ టైంలో ఎక్కువగా సోషల్ అండ్ పొలిటికల్ అవేర్నెస్కి దీన్ని యూజ్ చేసుకున్నారు.
సో ఎక్కువగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పడడం వల్ల ఈ బుర్రకథ అనే దానికి ప్రాముఖ్యత తగ్గిపోయింది. ఓకే, నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్, వీధి నాటకం లేదా చిందు భాగవతం. సో దీనికే ఇంకొక పేరు చిందు భాగవతం అనమాట. ఇది కొద్దిగా క్రూడ్ ఫార్మ్ ఆఫ్ యక్షగాన. యక్షగానాలో ఏం జరుగుతుందో ఇందులో కూడా అలాగే జరుగుతుంది. దీన్ని చిందు భాగవతం అని ఎందుకని అన్నారంటే, సో ఇందులో ఎవరైతే యాక్ట్ చేస్తున్నారో, ద పీపుల్ హూ ఆర్ పర్ఫార్మింగ్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్ట్ ఫామ్, వీళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటారు. అందుకు దీన్ని చిందు భాగవతం అన్నారనమాట. సో దీన్నే వీధి నాటకం అని కూడా అంటారు. సో క్రూడ్ ఫార్మ్ ఆఫ్ యక్షగాన. ఇది 16th and 17th సెంచరీ టైంలో, ఎప్పుడైతే లేటర్ పార్ట్స్ ఆఫ్ భక్తి మూమెంట్ టైంలో ఎప్పుడైతే కృష్ణకి సంబంధించిన కృష్ణ భాగవతాలు లేకపోతే కృష్ణ మతం ఎప్పుడైతే ఇండియాలో ఎక్కువగా ప్రాముఖ్యత పొందుతుందో ఆ టైంలో ఆరిజినేట్ అయిందనమాట ఇది వీధి నాటకం లేదా చిందు భాగవతం. సో ఇన్ జనరల్గా మాదిగ, యమదులు, చిందు మాదిగలు లేకపోతే చిన్న మాదిగలు, జక్కులు వారు, సో ఇలాంటి కమ్యూనిటీస్ అన్నీ ఈ పర్టికులర్ ఆర్ట్ ఫామ్ని పర్ఫామ్ చేసేవి. అయితే ఈ కమ్యూనిటీస్ ప్రతి ప్లేస్కి వెళ్ళరు. ఎక్కడైతే వాళ్ళ ఏరియాస్, వాళ్ళ ప్లేసెస్ ఉన్నారో ఆ ప్లేసెస్లోనే వీళ్ళు ఈ ఆర్ట్ ఫామ్ని పర్ఫామ్ చేసేవారు. అండ్ అగైన్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ శ్రీ మహావిష్ణు. సో శ్రీ మహావిష్ణుకి సంబంధించినవి ఈ నాటకాలన్నీ కూడా. సో వీళ్ళ కథల్లో రామాయణం, మహాభారతం, భాగవతం అండ్ శివపురాణానికి సంబంధించిన కూడా నాటకాలు ఇందులో వేస్తారు. అయితే ఇప్పుడు ప్రెజెంట్, సో రీసెంట్గా నేను చదివిన వాటిలో ఏం కనిపించిందంటే, దీని ఆరిజినేషన్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ జాంబవంతుడు. సో అందరికీ జాంబవంతుడు తెలుసు కదా. సో జాంబవంతుడికి సంబంధించింది అనమాట ఇది. సో జాంబవంతుడు ఎలా పుడతాడు, బ్రహ్మ ఆవలించినప్పుడు జాంబవంతుడు పుట్టాడని చెప్పి మనకి ఈ బుక్స్లో తెలుస్తుంది అనమాట. అయితే ఈ ప్రతి నాటకం కూడా జాంబ పురాణానికి సంబంధించి, జాంబ పురాణం ఇట్ ఈజ్ దీన్ని ఏమంటారంటే ఇన్ జనరల్గా దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఎవ్రీ వన్, కానీ మాదిగలకి సంబంధించిన పురాణం అని అంటారు. సో మాదిగలకి సంబంధించిన చరిత్ర అంతా కూడా ఈ జాంబ పురాణంలో ఉంటుంది అని అంటారు. సో జాంబ పురాణం వీళ్ళు ప్రతి నాటకంలో స్టార్టింగ్ ఈ జాంబ పురాణం గురించి ఉంటుంది. ఓకే, నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్ట్ ఫామ్. సో నెక్స్ట్ వన్ ఈజ్ పగటి వేషాలు. సో పగటి వేషాలు ఇప్పుడు బాగా తగ్గిపోయాయి, బట్ నా చిన్నప్పుడు నేను కొన్ని చూసినట్టు గుర్తు నాకు ఈ పగటి వేషాలు. సో ఒరిజినల్గా ఇది భిక్షవృత్తి కింద స్టార్ట్ అయింది. అంటే వీళ్ళు దేవుళ్ళ వేషాలు వేసుకుని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తూ వాళ్ళ నాటకాలు వేసుకుంటూ ఆ హార్మోనియం ఇలాంటివన్నీ వాయించుకుంటూ వెళ్ళేవాళ్ళు, అలా భిక్షాటం చేసుకునేవారు. కానీ ఎప్పుడైతే దీనికి ప్రాపర్ ప్యాటర్నేజ్ వచ్చిందో డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ శాతవాహనాస్, దీన్ని ఒక ప్రాపర్ ఫోక్ ఆర్ట్ కింద చేశారు. బట్ లేటర్ ఇప్పుడు ప్రెసెంట్ మళ్ళీ దీని స్థితి కంప్లీట్గా మారిపోయింది. సో దెర్ ఈస్ అ బిగ్ డౌన్ఫాల్ ఇన్ ఆల్ ద ఫోక్ ఆర్ట్స్. సో ఇప్పుడు అగైన్ మనకి ఎక్కడెక్కడ బాగా తక్కువ మంది కనిపిస్తారు. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ భిక్ష వృత్తినే వీళ్ళు ఫాలో అవుతున్నారు. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి నాటకాలు వేస్తూ వెళ్తూ సో భిక్షాటం చేస్తున్నారు అనమాట. సో దట్ ఈస్ ద ప్రెసెంట్ ఫేట్ ఆఫ్ ఆల్ దీస్ ఫోక్ ఆర్ట్స్. ఓకే, ఇట్ హ్యాస్ ఇట్స్ ప్రెజెన్స్ ఈవెన్ డ్యూరింగ్ ది శాతవాహన పీరియడ్. అండ్ హల్లుడు రాసిన గాథా సప్తసతిలో కూడా ఈ పగటి వేషాల గురించి మెన్షన్ చేశాడు. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ టూ ఆస్పెక్ట్స్. ఒకటి, మనకి ఆర్ట్ ఫామ్స్ కింద పగటి వేషాలకు సంబంధించి మనం తెలుసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం శాతవాహనాస్కి సంబంధించిన వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ రూలర్ హల్లుడు. సో ఈయన రాసిన గాథా సప్తసతిలో కూడా ఈ పగటి వేషాలు అనేవి ఉన్నాయి అని చెప్పి మెన్షన్ చేశాడు. ఒరిజినల్గా 64 పగటి వేషాలు ఉండేవి. ఇందులో దేవుళ్ళు, రాక్షసులు, సోషల్ క్యారెక్టర్స్ వీటిలన్నింటినీ ఇంక్లూడ్ చేసి ఉంచారు. సో అలాగే మొత్తం 64 ఉన్నాయి. ఇప్పుడు ఈ నెంబర్ అనేది బాగా తగ్గిపోయింది అండ్ ఈ పగటి వేషాలు అనే దానికి కూడా ప్రామినెన్స్ తగ్గిపోయింది. లెట్స్ లుక్ ఇన్ టు ద లాస్ట్ థియేటర్, తోలుబొమ్మలాట. అగైన్ ఇది ఆంధ్రప్రదేశ్లో చాలా చాలా ఫేమస్ ఇది. సో తోలుబొమ్మలాట అంటే ఏంటి? తోలు అంటే లేదా బొమ్మ అంటే టాయ్స్ అండ్ ఆట అంటే ప్లే. సో ఈ లెదర్ టాయ్స్ తోటి ఒక క్లాత్ వెనకాతలు చేస్తారనమాట. సో యూజింగ్ హ్యాండ్స్ అండ్ ఇవన్నీ కూడా ఇందులో ఉన్న ప్రతి పార్ట్ మూవ్ అవుతూ ఉంటుంది. హ్యాండ్స్ కింద, లెగ్స్ కింద మూవ్ అవుతూ ఉంటుంది. సో దాంతో ఈ షాడో తోటి చేసే పప్పెట్ థియేటర్ అనమాట ఇది. సో ఇందులో తోలు కింద యాంటలోప్, స్పాటెడ్ డియర్, గోట్, సో వీటి స్కిన్ని యూజ్ చేసి ఈ లెదర్ ఆర్ట్స్ని తయారు చేస్తారు. సో ఈ ఆర్టిఫాక్ట్స్ని వాటితో తయారు చేస్తారు. సో ఇన్ జనరల్గా ఈ యాంటిలోప్ అంటే జింక, స్పాటెడ్ డియర్ అంటే దుప్పి అండ్ గోట్, సో ఇలా ఈ మూడితోటి వీటి స్కిన్ తోటి ఈ తోలుబొమ్మలాటలో ఉండే ఈ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తయారు చేస్తారనమాట. ఈ యాంటిలోప్ స్కిన్ తోటి ఆస్పీషియస్ క్యారెక్టర్స్ లైక్ రాముడి క్యారెక్టర్ కానీ దేవుళ్ళ క్యారెక్టర్ ఇన్ జనరల్గా ఈ యాంటిలోప్ స్కిన్ తోటి తయారు చేస్తారు. సో ఎపిక్స్ లైక్ రామాయణం అండ్ మహాభారతం, సో ఇవే ఉంటాయి మోస్ట్లీ ఈ పర్టికులర్ తోలుబొమ్మల ఆటలో మనకి. అండ్ ఇది ఆరిజినేషన్ ఎప్పుడు తింది? ఇట్ డేట్స్ బ్యాక్ టు ఆల్మోస్ట్ సెకండ్ సెంచరీ BCE అండ్ సెకండ్ సెంచరీ
ఆఫ్ శాతవాహన పీరియడ్. సో శాతవాహన పీరియడ్లో ఇది ఆరిజినేట్ అయినట్టు మనకి హిస్టరీ చెప్తోంది. అండ్ ఇది ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయ్యింది. అండ్ ఎంటైర్ సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం, ఇండోనేషియా లాంటి కంట్రీస్లో, ఇండోనేషియా, కంబోడియా ఇలాంటి కంట్రీస్లో కూడా మనకి తోలుబొమ్మలాటకి రిఫైన్డ్ వెర్షన్స్ కనిపిస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండోనేషియాలో వయాంగ్ అని చెప్పని ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ అన్ ఎగ్జాక్ట్ రెప్లికా ఆఫ్ తోలుబొమ్మలాట. దానికి ఈవెన్ యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో కూడా దాని పేరుంది. వేరస్ ఈ తోలుబొమ్మలాటకి అంత ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ లేదు. బట్ ఇండియాలో సో ఇట్ రిసీవ్డ్, ఆంధ్రప్రదేశ్కి ఈ తోలుబొమ్మలాటకు గాను జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది ఇన్ ద ఇయర్ 2008. సో ఈ వీడియోలో మనం 5 డిఫరెంట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన థియేటర్స్ని డిస్కస్ చేసుకున్నాం, రైట్ ఫ్రమ్ యక్షగాన టు తోలుబొమ్మలాట. ఈ ఎంటైర్ వీడియోకి సంబంధించిన PDF మన వెబ్సైట్లో ఉంటుంది. ఐ హోప్ యు నో దిస్ వెబ్సైట్ లింక్. ఒకవేళ వెబ్సైట్ తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, www.tmtcurrentaffairs.in. సో అందులో ఏపీ హైకోర్టు కంటెంట్లో మీకు దీనికి సంబంధించిన ఫ్రీ PDF దొరుకుతుంది. యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్, యువర్ మోడర్న్ టీచర్.